డ్రు 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 ఇటు 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 అది మెల్లిగా 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 పద రైట్కి పద చూసుకొని తిరుగు అది వీడియో ఏంటని చూస్తున్నారా? అయితే ఈ రోజు అయితే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే కొత్తగా బుల్లెట్ కార్ట్ అయితే యాడ్ చేశారు. ఈ రోజు అయితే వీడియోలో మనం ఆ బుల్లెట్ కార్ట్ చీట్ కోడ్స్ అయితే చూసేద్దాం. ఇంకా చాలానే ఉన్నాయి, అవన్నీ కావాలంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి. అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి, అప్పుడు అన్ని చూడగలరు. ఇంకా బుల్ కూడా యాడ్ చేశారు, చూస్తున్నారు కదా బుల్. అయ్యయ్య నా మాట కూడా వినట్లేదు రా బుల్. ఇంకా కార్ కూడా యాడ్ చేశారు, చాలా మంచి ఫ్యూచర్స్ అయితే యాడ్ చేశారు. అవన్నీ చూసేద్దాం రండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. తెలుసు కదా, ఈరోజు మన వీడియో అయితే చాలా లేట్ అయితే అయిపోయింది. ఈ వీడియో మనం ఎప్పుడో పెట్టాల్సింది, కాకపోతే కొద్దిగా వర్క్ ఉండి బిజీలో అయితే నేనైతే పెట్టలేదు. అయినా లేట్ అయినా సరే మీకైతే నేనైతే వీడియో అయితే ఇచ్చేసాను, చూసేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి అయితే పెట్టుకోండి. ఈరోజు మనం ఈ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో కొత్త అప్డేట్లో ఏమేమి యాడ్ చేసాడో అవన్నీ చూసేద్దాం. మీరు చెప్పిన ఇంట్రోలో ఉన్నవే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. ముందుగా అయితే మనమైతే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. మెల్లిగా పదరా. అరే ఫ్రాంక్లిన్, దేనికైనా గుద్దేసావంటే ఈ పని అంతే, ఇంకా కథ. అరే ఈడు ఆవిడ గుద్దేసేటట్టే ఉన్నాడు రా. సైడ్ అది రా ఫ్రాంక్లిన్, సరిగ్గా తిప్పాము. మెల్లిగా పద, ఇంకో కారు ఉంది, మెల్లిగా పద ఫ్రాంక్లిన్. అరే బైక్ ఉంది చూసుకోవాలి కదరా. అయ్యా బాబోయ్, ఎగిరిపోయాడు రా. అయ్యా ఏం రాడు రే, రోడ్డు అంటే దేక్కుని వెళ్ళిపోతున్నాడు రా బాబోయ్. అరే ఫ్రాంక్లిన్, అర్జెంటుగా నువ్వు ఒకసారి ఆడి దగ్గరికి అయితే పద. ఆడు బతికున్నాడో పోయాడో అయితే చూసే. అరే మామ, అడిగ్గానే ఏమైనా అయితే ఉందరా మనకి. మన ఫ్రాంక్లిన్ బాయ్ని అయితే మళ్ళీ అరెస్ట్ చేస్తారా? ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మన ఫ్రాంక్లిన్ బాయ్ మనిషిని అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడైతే డైరెక్ట్ మన ఫ్రాంక్లిన్ బాయ్ని అరెస్ట్ చేస్తారు. అరే ఫ్రాంక్లిన్ చూడు ఒకసారి, వాడిని ఏమైనా అయ్యిందో లేదైతే చూసేద్దాం. అరే ఇదేంట్రా కదలట్లేదు ఫ్రాంక్లిన్, ఉలికిరారే. నువ్వు ఉలికి ఇక్కడ నుండి ఉలికి దొరికావా, అయిపోయావే ఇంకా. ఇప్పుడైతే మనం బుల్లెట్ కార్ట్ చీట్ కోడ్ అయితే చూసేద్దాము. ముందు బుల్ చీట్ కోడ్ అయితే చూసేద్దాం, అప్పుడే బుల్లెట్ కార్ట్ అయితే వస్తుంది. బుల్ చీట్ కోడ్ అయితే RGS 2లోకి వెళ్ళి BULL అని మనం టైప్ చేసి అక్కడ టిక్ మార్క్ నొక్కితే మనకైతే యాడ్ అయిపోద్దండి బుల్. చాలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు బుల్, చూస్తున్నారు కదా. అలా మీరు ఎన్నిసార్లు నొక్కితే అన్ని బుల్ అయితే మీకైతే వచ్చేస్తాయి. అండ్ మనం ఈ బుల్ని మనమైతే డ్రైవ్ చేయడానికి కూడా అవుతుంది. ఇప్పుడైతే ఎలా డ్రైవ్ చేయాలో మీకైతే చూపెడతాను చూడండి. అక్కడ బుల్ దగ్గరికి వెళ్తే మనకైతే ఎప్పుడులాగే కార్ సింబల్ ఎలా వస్తుందో అలానే వస్తుంది. అది నొక్కితే మనమైతే బుల్ అయితే ఎక్కిపోతామండి. ఇప్పుడు అన్ని బుల్లు ఒక దగ్గర ఉన్నాయి, చూస్తున్నారు కదా. చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయో. బాహుబలి రానాకైతే పిల్లాలి. రానా అయితే ఈ బుల్లు అన్నిటితో ఆడేసుకుంటాడు. అయితే పదండి, ఇప్పుడైతే మనం ఈ బుల్ మీద అయితే ఊరేగుదాం. పద చెలో ఫ్రాంక్లిన్ చెలో. అది పద. నువ్వు ఎంత దూరం వెళ్తే నీకు అంత గడ్డి. పద, నీకు గడ్డి కావాలంటే నువ్వైతే ఎంత దూరం అయితే వెళ్ళాలి. అరే గడ్డి అనగానే ఎగిరిపోతున్నావంటే మెల్లిగా నేల మీద అయితే పద. ఓకే, ఇప్పుడైతే నేనైతే బుల్ చీట్ కోడ్ అయితే చెప్పాను కదా. ఇప్పుడైతే మనం ఒక మంచి కార్ అయితే చూసేద్దాం. కార్ చీట్ కోడ్ అయితే ముందైతే మనం ఫోన్ సింబల్లోకి వెళ్ళి 8012 అయితే టైప్ చేయాలి. అప్పుడైతే మనకైతే సూపర్ కార్ అయితే యాడ్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఈ కార్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ కార్ నచ్చితే కామెంట్ బాక్స్లో నచ్చింది అని అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు మనం ఈ కార్ డ్రైవ్ చేసి ఎలా ఉందో అయితే చూసేద్దాం. ముందుగా ఈ కార్ అయితే దీన్ని దింపేసి పద ఎంత స్పీడ్ మీద వెళ్ళొద్దో చూసేద్దాం. అక్కడ ఆవిడ బైక్ కూడా ఉన్నాడు, ఇందాక మనం ఆయన గుద్దేసాం. ఈయనైతే వదిలేయాలి. అరే ఇంకోటి ఉన్నాడు రా, మెల్లిగా అది రా. సరే గుద్దలేదు వాడినైతే. ఇప్పుడైతే కార్ని అయితే పక్క అయితే పార్కింగ్ చేశాను, చూసేయండి కార్ ఎలా ఉందో. మళ్ళీ ఒకసారి కార్ చీట్ కోడ్ మీకు అయితే చెప్తాను. 8012 ఇప్పుడైతే వచ్చేసింది. మళ్ళీ సేమ్ కార్ అయితే వచ్చింది. పదండి, ఇప్పుడు ఈ కార్కి అయితే మనమైతే పెట్రోల్ వేయించేసేద్దాం. పెట్రోల్ వేయాలంటే తెలుసు కదా ఎక్కడికి వెళ్ళాలో. మనమైతే అర్జెంటుగా పెట్రోల్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. పదండి, పెట్రోల్ స్టేషన్కి దారి మీకు తెలుసు కదా. దారి తెలియకపోతే డోరా బుజ్జి అయితే అడగండి, చెప్పుద్ది దారి ఎటు ఉందో అని. సరే ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే వచ్చేస్తుంది మనకి పెట్రోల్ బంక్. మీకు అది కనిపిస్తుందా మన పెట్రోల్ బంక్? నాకైతే అది కనిపించింది. నాతో పాటు మీరు కూడా చెప్పండి కనిపించిందని. ఓకే, ఇప్పుడైతే వచ్చేసాము పెట్రోల్ బంక్కి. ఇప్పుడైతే మనం ఇక్కడ మన కార్ని ఎలా మోడిఫై చేయాలో కూడా మీకైతే చూపెట్టేస్తాను. మన కార్కి కలర్స్ అయితే చేంజ్ అవుతాయట, చూస్తున్నారు కదా. చాలా కలర్స్ అయితే చేంజ్ అయ్యాయి, వైట్, బ్లాక్, రెడ్, వెల్లో ఉన్నవన్నీ అవుతున్నాయండి. RGS కూడా అవుతున్నది. RGS అయిన తర్వాత మళ్ళీ వస్తే చూసారా మిక్స్డ్ కలర్స్ ఎలా వచ్చాయో. మన కార్ టైర్స్ని కూడా హైడ్ చేయొచ్చు అంట, అవుద్దా లేదైతే మనమైతే చూసేద్దాం. చూస్తున్నారు కదా, మన కార్ టైర్స్ అయితే హైడ్ అయితే అయిపోయాయి. హైడ్ అంటే కనిపించకుండా పోవడం అండి. కార్ టైర్స్ అయితే కనిపెడకుండా పోయాయి. అయినా మన కార్ అయితే డ్రైవింగ్ చేయడానికి అయితే అవుతుంది. చాలా బాగుంది కదా ఈ ఫ్యూచర్, నాకైతే చాలా బాగా నచ్చింది. కార్ చీట్ కోడ్ అయితే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, 8012. ఇప్పుడు మనం వీల్స్ని అయితే తిరిగి అయితే రప్పించేద్దాం. ఓకే, మనమైతే కొట్టేసాం. రీసెంట్ నొక్కితే తిరిగి అయితే వీల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఫైనల్గా మిగిలిన క్యారెక్టర్ అయితే చూసేద్దాం. అదే మన బుల్లెట్ కార్ట్ అనమాట. బుల్లెట్ కార్ట్ చీట్ కోడ్ అయితే మీకైతే చెప్పేస్తాను.
ఆర్జిఎస్ టూల్ కాదు, మనమైతే ఫోన్ లోపలికి అయితే వెళ్ళాలి. ఓకే, అక్కడైతే మనం ఇందాక 8012 నొక్కాం కదా, ఇక్కడ 8011 అయితే నొక్కాలి. అప్పుడైతే మనకైతే వచ్చేస్తుంది 2 బుల్లులతో ఉన్న బుల్లెట్ కార్ట్ అయితే. చూస్తున్నారు కదా ఆ బుల్లు ఎలా ఉన్నాయో, దొరికితే ఇంక అయిపోయాం బుల్లెలకు మట్టుగా. అలా ఉన్నాయి, చాలా డేంజర్గా ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే మనమైతే ఈ ఎడ్ల బండి ఎక్కి మనమైతే మొత్తం ఊరేగిద్దాం. చిన్నప్పుడు ఎక్కాను ఎడ్ల బండి, మళ్ళీ ఇప్పుడే ఎక్కుతున్నాను. పద పద పద, చెలో చెలో చెలో, నువ్వైతే పద. దా బా దా బా దా 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 ఇటు దా. అది మీ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని చీట్ కోడ్స్, మరిన్ని వీడియోస్ కోసం. అండ్ ఫ్రాంక్లిన్ బై పార్ట్ 3 కూడా మీకైతే వస్తుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు ఎందుకు అది అట్లేదని. నాకు చాలా వర్క్ ఉన్నదండి, నేను కాలేజీలో ఉన్నాను, పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, చాలా ఉన్నాయి, అందుకే లేట్ అయిపోయింది. ఈసారి అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఫ్రాంక్లిన్ బై పార్ట్ 3. సబ్స్క్రైబ్.